హలో ఫ్రెండ్స్, మనకు వీరరాఘవరెడ్డి గారిని బాగా తెలిసిన వాళ్ళు ఒకతను ఫోన్ చేశారు. మరి పేరు శ్రీనివాస్ రెడ్డి. మరి అతని గురించి బాగా తెలుసు అంటున్నారు. మరి వీరరాఘవరెడ్డి గారు రామరాజ్యం స్థాపించారు, మరి హిందూ ధార్మిక సంస్థ లాగా పెట్టారు. మరి ఏమిదో మనము ఆయన గురించి అంతా తెలుసుకుందాం ఇప్పుడు. సార్ చెప్పండి, ఇందాక మరి కాల్ చేశారు మీరు, మధ్య నాతో మాట్లాడాలనుకున్నారు. సార్ చెప్పండి, వీరరాఘవరెడ్డి గారు మీకు ఎప్పటి నుండి పరిచయము? ఓకే. ఆయన ఎలాంటి వారు? ఓకే. అసలు మరి ఇది సంస్థ ఎందుకు పెట్టారు చెప్పగలరా? ఎందుకు పెట్టారు అంటే ఆయన ఒకటేనండి, ఈ భూమి మీద ఏ మహిళ ఉదర పోషణార్థమై వ్యభిచరించకూడదు అనేది ఆయన సంకల్పం అండి. ఓకే. ఇంకా ఆయనతో ఎన్ని రోజులు ఉన్నారు? ఆయన గురించి చెప్పండి. ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన జాబ్ ఏంటి, అసలు ఇన్కమ్ ఏంటి అనేది. ఆయన ఒక సంగీత విద్వాంసుడండి. ఆయన తమిళనాడు బాల్యం నుంచి కూడా ఆయన సంగీతం నేర్చుకున్నారు. త్యాగరాజ కీర్తనలు 1-2 కాదండి, అన్ని కంఠస్థం వచ్చండి. అతనికి న్యాయ శాస్త్రంలో ఉన్నతమైనటువంటి గొప్పవాళ్ళైనటువంటి న్యాయవాదుల కంటే కూడా అతను ఎక్కువ అవపోతాను పట్టారండి న్యాయశాస్త్రం గురించి. అవును, అది అనిపిస్తుంది. ఇప్పుడు ఐపీసీ సెక్షన్లు ఆయన నోటికి టకటక చెప్పేస్తున్నారు. ఇక్కడ భగవద్గీత కూడా మరి టకటక చెప్పేస్తున్నారు. అసలు చాలా మంది ఆయన గురించి మాట్లాడుతూ ఆయన భగవద్గీతలో ఏవో 1-2 శ్లోకాలు బట్టి పట్టారని చెప్తారండి. ఆయన మొత్తం శ్లోకాలన్నీ కంఠస్థం వచ్చండి. మొత్తం వచ్చు 700 శ్లోకాలు. 700 ఎన్నో ఉన్నాయన్నారు, ఎన్నో నాకు తెలియదు, కానీ ఆ వచ్చిన శ్లోకాలు మొత్తం అన్ని ఏ పద్యం అడిగినా ఏ శ్లోకం అడిగినా ఆయన స్పష్టంగా అప్పచెప్పగలరండి. అందుకే ఆయన తెలుసండి. ఇప్పుడు అయితే ఇంకా మరి ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో ఇవి చూస్తుంటే, ఒకటేమో కొన్ని వీడియోలు ఆయన చూసిన, స్పెషల్గా రామరాజ్యము .net అనే వెబ్సైట్లోకి వెళ్ళాను. తర్వాత ఇదేది 13 కోట్ల మంది బాధితులు ఉన్నారని చెప్తున్నారు. ఇదేంటి సహారా ఇండియా దాంట్లో కూడా ఇండియా తాపకుడి దగ్గర ఇంతమంది బాధితుల యొక్క సొమ్ము ఉండిపోయిందని నిర్మలా సీతారామన్ గారు కానీ మన ఆర్థిక మంత్రి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమి చేయలేకపోయారని, దాని పరిష్కారం కావాలని ఎంతో మంది ఆయన దగ్గరకు వస్తే ఆయన సూచనలు సలహాలు ఇచ్చేవారండి. ప్రభుత్వమే ఈ విధంగా ఒక దోషిగా నిలబడకూడదు అనేది ఆయన వాదన. అవును. అయితే జడ్జీలే తప్పుడు తీర్పు చెప్తున్నారు అంటారు. అలా చెప్పినప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష లేదు, ఇంపీచ్మెంట్ ఇంతవరకు జరగలేదు. ఎవరిని కూడా జడ్జీలను తీసి తప్పుడు తీర్పు చెప్పినందుకు వాళ్లపైన క్రిమినల్ కేసెస్ పెట్టిన దాఖలాలు ఇంతవరకు లేవంట, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. నాకు అది కూడా తెలిసింది. ఇప్పటి వరకు ఏ అధికారుల మీద రాజ్యాంగం పొందుపరిచిన ఉదహరించిన ప్రకారంగా ఏమీ జరగట్లేదు. అది నాతోనే స్టార్ట్ అవ్వాలని ఆయన కోరిక. ఓకే. ఎంతో మంది మరి వ్యవస్థలో ఇరుక్కుపోయి బాధపడుతూ తప్పుడు దారిలో వెళ్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎంతో మంది మంచి లాయర్లు కూడా ఉన్నారు, కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళు చెడు వైపు వెళ్తున్నారు. మంచి మనుషులు కూడా గూండాలుగా మారాల్సి వస్తుంది. అంటే వ్యవస్థలో తప్పులు ఉన్నాయి. శిక్ష ఇప్పుడు చట్టపరంగా వాడు శిక్షించలేడు కాబట్టి వాడు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు వ్యవస్థలో చేయలేని పనుల వల్ల. అయితే ఇప్పుడు వీరరాఘవరెడ్డి గారు ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు? మరి ఆయన ఇందులో ఇప్పుడు ఈ రంగరాజన్ విషయంలో రంగరాజన్ మీద దాడి చేశారు అంటారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రంగరాజన్ గారి మీద దాడి చేయడానికి అక్కడికి వెళ్ళారండి. చాలా కాలం క్రితంగా 2 సంవత్సరాల క్రితం కూడా వారిని కలుసుకోవడం జరిగిందట. వీరికి వారికి సంబంధాలు ఉన్నాయండి. ఈ నెల రామరాజ్యం స్థాపించానండి, సైన్యాన్ని రిక్రూట్ చేస్తాను, నా సైనికులతో సహా మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్తే స్వాగతించింది వారేనండి, రమ్మన్నది వారే. వారి ఆజ్ఞ మేరకే అక్కడికి వెళ్ళారండి. ఫోన్ చేసి మాట్లాడేలారు. లోపలికి
ఆహ్వానించిన ఆయన్ని మిమ్మల్ని చూస్తుంటే నాకు ప్రధానమంత్రి దగ్గర ఉండి ఒక స్పెషల్ ఫోర్స్ లా కనబడుతున్నారు బాబు అని వాళ్ళందరినీ చూసి ముగ్గురైపోయిందండి. వాళ్ళకి అంతకు ముందు వాళ్ళ బాబులు అన్నగారు ఎవరు మీరు కోట్లు తీయబడి వద్దు, అవి తీర్చే రోడ్డుగా ఉంటుంది, ఆ విధంగానే రమ్మని ఆహ్వానించిన వారండి. షూస్ తో అలా రమ్మని చెప్పారు లోపలికి. షూస్ తీయకండి, ఆ విధంగానే మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, నిండుగా ఉన్నారు, రండి, మీ సంకల్పం మంచిది, మీ సంకల్పం దృఢంగా ఉండాలి, అబ్దుల్ కలాం చెప్పినోడు కలలు కనడమే కాదు వాటిని సార్థకం చేయాలి, నా అంట మీకు ఉంటుంది, రండి, నేను వచ్చి ప్రాతకాలంలోనే ఎప్పుడో వచ్చి ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటున్నాను నేను, మీరంతా లోపలికి రండి నాయన అని ఆహ్వానించింది వారండి. అయితే కానీ మీరు కింద కూర్చోంటున్నారు ఏంటి స్వామి అని వీళ్ళు అంటుంటే నాకు ఇలా కూర్చోవడం అనేది సుఖంగా ఉంటుందండి, మీరు పైన కూర్చోండి అని కూర్చోబెట్టిన వారటండి. ఓకే, మీరు వయసులో చిన్నగా పాండిత్యంలో పెద్ద, మీరు అక్కడ కూర్చోండి, నాకు ఇది కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పి కూర్చున్నది ఆయన అండి. అక్కడ సైద్ధాంతిక విభేదం కనబడుతుంది కొద్దిగా డిస్కషన్లలో. ఆయన వినకుండా మాట్లాడుతున్నాడు ఆవేశంగా ఏదో, అంటే రామరాజు ఏమీ లేదు స్వామి, మహాత్మ అక్కడ జరిగింది ఏంటంటే ఇలా వాలితో శ్రీరామచంద్రుడు ఈ భూమంతా ఇక్ష్వాకులదే అన్నారు అని ఈయనంటారు రెడ్డి గారు. ఓకే, అక్కడ రాముడికి గజం స్థలం కూడా లేదు, ఫలానా కోర్టులో ఫలానా హైకోర్టులో ఫలానా విధంగా తీర్పు వచ్చింది, రాముడికి అసలు భూమే లేదు అంటారు ఆయన. వాళ్ళిద్దరిలో అనుకోని సంఘటన జరిగి వాడి వేడిగా చర్చలు జరిగినాయండి. చర్చలో ఎవరి మధ్యనైనా జరుగుతాయి, అప్పుడు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య కూడా జరిగినప్పుడు కొద్దిగా వాదులాడటం సహజమే. కొట్టుకున్నంత పర్యంతమై వాదులాడి రాముడికి భూమి ఉంది, ఇక్ష్వాకులది ఈ భూమి అని ఈయన అంటారు, అసలు రాముడికి శాపంత లెక్క కూడా భూమి లేదని ఆయన అంటారు. అలా వేడిగా జరిగింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి రామరాజ్య సభ్యులు ఎవ్వరూ కూడా అతను శారీరక ముట్టుకున్నది లేదండి. కేవలం కుట్ర ఊహ, పెద్ద మనిషిని ఆయన స్వచ్ఛందంగా రామరాజ్యం స్థాపించి ఆయన అనుమతి తీసుకుని మొట్టమొదటిగా ఆ బాలాజీ టెంపుల్ కి వెళ్ళి అక్కడ సందర్శించి వాళ్ళ ఆశీర్వాదాల కోసం మాత్రమే వెళ్ళారండి. ఇప్పుడు చాలా గుళ్ళలకు వెళ్ళారు ఆయన అక్కడ అర్చకులకు ఎంతో విలువిస్తున్నారు, మహాత్మా అని పిలుస్తారు ప్రతి ఒక్కరిని. అసలు మీరు కూడా తమరు కూడా మహాత్మా మహాత్మా అని పిలుస్తున్నారు ఆయనను కూడా. మహాత్మా ఇలాంటి వాళ్ళు చెబితే విన్నాము అంటున్నారు. అర్చకుల దగ్గర కూడా గర్వంగా నాకు అన్ని తెలుసు అనట్లేదు. మహాత్మా మీకు ఫలానా ఆయన పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదాల కోసం అక్కడికి వచ్చి అక్కడ 4 రోజులుండి అంతా పెట్టిన ప్రాతకాలంలో గ్రామ పర్యటన చేసి గ్రామంలో ఉన్నటువంటి కీర్తనలు పాడి తెల్లవారుజామున అన్ని తిరిగి సంచరించి వెళ్ళారండి. ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ ఎక్కడైతే భోజనాలు పెడుతున్నారో అక్కడే వెళ్ళారు అని అన్నారు. ఆయన మా పెద్ద చదివే చదువుకున్నారు. ఆమె అంటే దాని ఏంటంటే ముగ్గుళ్ళ దగ్గర యాచించుకునే అర్థం వస్తున్నారు, యాచించుకుని బ్రతికేరు అని అర్థం వస్తున్నారు. పోలీసు అధికారి ఉన్నతాధికారి ఆ విధంగా మాట్లాడుతూ మీరు పెనుగొండలో అమ్మవారిని చూడాలని అక్కడ ఆమె ఆశీర్వాదాలు తీసుకోవాలని సంకల్పించుకుని అక్కడికి వచ్చి పెనుగొండ గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సమక్షంలో ప్రమాణం చేసి అందరూ అక్కడికి జరిగి ఏంటంటే మొలకలు తిన్నారండి. వాళ్ళు పెట్టింది ఒక పూట భోజనం అండి. అక్కడ తీసుకున్న సాయంత్రం వాటి ఏమి తినేవారు కాదు. అక్కడ రూములకి వాటికి అన్నిటికీ రెంట్ కట్టుకున్నారండి. ప్రతి మనిషి దగ్గర 350 రూపాయలు వసూలు చేశారు అని అంటున్నారు. ప్రతి మనిషికి 350 అనేది అది ఫీజు. ఏ ఆర్గనైజేషన్ అయినా వసూలు మెంబర్షిప్ పెట్టే అధికారం ఉంటుంది. వాళ్ళు 1000 రూపాయలు కూడా పెట్టవచ్చు, అది వాళ్ళ ఇష్టం అండి. ఆర్గనైజేషన్ కు అది తప్పు కాదు, కానీ ఈ మీడియా వాళ్ళు కావాలని అలా చూపిస్తున్నారు. 350 రూపాయలు వసూలు చేశారన్నారు. ప్రతి మనిషికి 3500 రూపాయల వరకు ఖర్చు చేయండి. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కి ట్రైన్ మీద వెళ్తాం, కోటప్ప కొండకి వెళ్ళడం, అక్కడ ఒక మహిళ పడిపోతే ఆవిడ వైద్యానికి 300 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి సరిపిచ్చారండి ఆయన ద్రోణాచార్యులాగా. అవునవును. అయితే చాలా ఖర్చు ఉంటుందండి. ఇప్పుడు సమాజ సేవ చేయడం అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈయన పెద్ద పెద్ద కొండలతో కొట్లాడుతున్నాడు. ఆ కొండలు అంటే వాళ్ళు పగబట్టి ఈయన మీద రకరకాల కేసులు పెడుతూ ఉంటారు, ఆదాయం రాదు, సమస్యలు వస్తుంటాయి. ఇట్లా సమాజ సేవ సినిమాలో హీరో చేస్తూ ఉంటారు, మీరు చూస్తుంటారు. సినిమాలో హీరో సమాజం వాడు న్యాయం కోసం కొట్లాడితే అడ్డమైన కొట్లాటలు వస్తే పెరిగిపోతాయి కదా, రూపాయి ఇన్కమ్ రాదు. అయితే ఇది ఇంత చిన్న విషయం కాదు కదా, ఎలా ఎదిరిస్తాడు? ఎందుకంటే ఈ వ్యవస్థ మొత్తం కూలిపోయి ఉంది. సాధించి చూపించారండి. ఆయన బయటకు వచ్చింటారు, ఆయన రాకుండా ఎన్ని రోజులు ఉంచుతారండి, ఎన్ని రోజులు ఉంచుతారు, చట్టం ఎన్ని రోజులు ఉంచుతున్నాడు లోపల, తర్వాత బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత కూడా
ఆయన వెళ్ళడానికి ముందు ఏ విధంగా ఒక ప్రేరణతో ఒక స్ఫూర్తితో విద్యమాన్ని స్థాపించి ఎలా వెళ్ళారు, అది బయటకు వచ్చిన తర్వాత ఇంకా అది రెట్టింపు అవుతుందండి. ఆయన అన్ని ప్రాంతాల నుంచి కూడా సైనికులు స్వచ్ఛందంగా పూర్వం 20,000 అన్నారు, ఇప్పుడు మాకు ఏం అక్కడి నుంచి మేము జాయిన్ అవుతామని తిరుగుతున్నారండి. ఆ డబ్బులు కూడా అక్కర్లేదు అంటున్నా. ఒక ఈయన మీద ఒక ఆరోపణ ఏంటి, 20,000 ఇస్తాడు, ఎక్కడి నుంచి ఇస్తాడు అంటారు. దానికి ఏమంటారు? ఈయన 20,000 ఇస్తా అంటున్నారు, ఇంతమందికి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు డబ్బులు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఆయన మీ 5,000 మందికి కూడా 1వ తారీఖునే 50,000 మందిని మీరు రిక్రూట్ చేసుకుంటే నెలకి 1 కోటి రూపాయలు, ఆ 1 కోటి రూపాయలు వాళ్ళ ఖాతాల్లో కొట్టేసి బాధ్యత నాది. అంతమంది రామరాజ్యంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ యొక్క సత్సంకల్పానికి, ఈ మంచి కార్యక్రమానికి, ఈ ఉన్నతమైన కార్యక్రమానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు ఎదరికెళ్ళంటే 5,000 మంది రిక్రూట్ అయిన మరుసటి రోజుకి ప్రతి నెల 1వ తారీఖునే 1 కోటి రూపాయలు వేస్తా అని చెప్పారండి. నాతో చెప్పేస్తారు స్వయంగా. పైగా అంతే వాళ్ళకి పోషణ కూడా, రోజువారీ ఖర్చులు కూడా, భోజన వసతులు కూడా నేనే ఏర్పాటు చేస్తానండి, నా వెనక అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారు. ఆయన గోప్యంలో తిరుగుతున్నారు. మహాత్మా, డబ్బులకి లోటు లేదు మహాత్మా. ఇప్పుడు మహాత్మా ఇక్కడ సమస్య, ఈయన చెప్పేది వింటుంటే ఒక్కొక్కసారి చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క సైనికుడు అంటే ఇక్కడ కేవలము భగవద్గీతలో చెప్పినట్టుగా ధైర్యం ఉన్న వాళ్ళందరూ సైనికులే అంటున్నాడు ఆయన. సైనికులు అంటే ఇక్కడ మెంబర్స్ పేరు ఎట్లా పెడుతున్నారు. వికలాంగుడైనా కరెక్ట్, అతను ధైర్యవంతుడైతే సైనికుడే అతను, కరెక్ట్. సో ఎలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నాడు, ఎలాగ సైన్యానికి శిక్షణ ఇచ్చారు అని చెప్పమంటే, ఖమ్మంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఒక మహిళని, వాళ్ళ అమ్మని, అత్తయ్య గారిని, అలా బంధువుల్ని అందరిని పిలిచి మీరు రెడ్డి గారి మీద కేసు పెట్టండి, మిమ్మల్ని అందరినీ సురక్షితంగా వదిలేస్తామంటే ఒక్క కంప్లైంట్ ఇవ్వలేదండి ఎవరు కూడా. అవును, అదే ఆశ్చర్యంగా ఉంది. ఈ టీవీ అంటే ఇప్పుడు ఈ చాలా హిందూ ఛానల్స్ కూడా భయంకరంగా, ఇక లెఫ్టిస్ట్ ఛానల్ అయితే వాళ్ళు ఎప్పటి నుంచో మన మీద బురద జల్లాలని చూస్తూ ఉన్నారు. కానీ ఈ రైటిస్ట్ ఛానల్స్ ఏంటంటే ఈ లలిత్ కుమార్ కానీ, కరుణాకర్ సుగ్నా, వీళ్ళు మనందరూ మనవాళ్ళు అనుకున్న వాళ్ళే అర్థం చేసుకోకుండా అడ్డదిడ్డంగా ఈ బురద జల్లే కార్యక్రమం మొదలు పెట్టేశారు అనిపిస్తుంది. అవును, పోరాట యోధులు ఉంటారో అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేయమని అడిగింది నిజం. పోషణాభావం ఎవరైనా ఉంటే మీరు అది కూడా సహకరించమంటే నిజం. ఎక్కడ ఎప్పుడో 1 రూపాయి విలువ వారు స్వీకరించలేదని ఆయన మహాదాత. ఆయన సొంత డబ్బే 10 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టుకున్నారండి. సొంత డబ్బే 10 కోట్లు ఖర్చు పెట్టేసుకున్నారు. భార్య కూడా ఒక బంగారం, 1 కిలో బంగారం ఇచ్చిందంట. స్వామి మహాత్మా, నాకు నిజంగా మహాత్మా గాంధీని కాదు మిమ్మల్ని అనాలనిపిస్తుంది నాకు ఇవన్నీ వింటుంటే. ఆయన వీడియోలని చూస్తే మామూలుగా నేను కూడా ఎవరో ఏంటో అన్నట్టుగా చూశాను. నేను కూడా కోపంతో చూశాను మొదట్లో, ఏంటి నా మన అని చూస్తున్న కొద్దీ ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోతున్నాను. ఆయన వీడియోలని చూస్తున్న కొద్దీ ఆయనకి ఆటోమేటిక్గా ఫ్యాన్ అయిపోతున్నాను నేను కూడా. ఎందుకంటే ఆయన ఎవరైతే ఇప్పుడు చూడండి, రోడ్డు మీద ఒకరు యాక్సిడెంట్ అయి పడిపోతే పట్టించుకోరు, నాకెందుకని. అట్లాంటిది ఎవరికో ఎక్కడో అన్యాయం అయితే, అంటే ముఖ్యంగా ఈ గోవులను అక్రమ వధశాలతో పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద కొండలు ఉంటారు వాళ్ళ వెనకాల, పెద్ద పెద్ద విలన్లు అంటే డేంజరస్ పీపుల్ ఉంటారు అక్కడ. వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి మంత్రులను అందరినీ మేనేజ్ చేస్తుంటారు. అక్రమ వధశాల అంటే బ్యాక్గ్రౌండ్ చాలా బలంగా ఉంటారు, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అలాంటి వాళ్ళతో పెట్టుకుంటున్నాడు ఈయన. మరి అలాంటప్పుడు ఇలాంటి తెగింపు మంచి కార్యక్రమం చేసి సరిపోయినా పర్వాలేదు అంటాడు. ఇంకో విషయం చెప్తారండి, నా తండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో మందితోటి ప్రేమింపబడతారు, ఎంతో మందిని ఈయన పూజిస్తూ ఉంటారు. కానీ నా పేరు, మా తండ్రి గారి పేరు మా పక్క గ్రామంలో కూడా తెలీదు. అల్లూరి సీతారామరాజు గారి పేరు ప్రపంచం అంతా తెలుసు. అలాంటి బ్రతుకు ఒక్కరోజైనా బ్రతకాలి అంటాడండి ఆయన. అదే నేను భగవద్గీతగా నేను కూడా క్లాసెస్ చెప్తున్నాను మహాత్మా, నాకు కూడా మహాత్మా వచ్చేస్తుంది గురుగారు. అయితే ఈ పదం కూడా నాకు భలే నచ్చింది, ఈ మాట కూడా. అయితే భగవద్గీతలో అయితే దీన్ని కూడా ఇస్కాన్ వాళ్ళు కానీ చాలా మంది భగవద్గీతను పిరికి పందలుగా తయారు చేస్తున్నారు హిందువులు. మళ్ళీ భగవద్గీత పేరు చెప్పి శ్లోకాలు బట్టి పెడుతున్నారు, కానీ దాని అర్థాలు తెలియదు. దాంట్లో చెప్పిన కృష్ణుడు చెప్పినట్టుగా ధైర్యంగా అధర్మాన్ని అంతం చేయడానికి మనకు ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు అవమానం జరిగినా భరించమని చెప్తాడు కృష్ణ భగవానుడు.
మరి ఇందులో క్షత్రియుల లక్షణం చెప్పారు, ఇంకా వైశ్యుల లక్షణం చెప్పాడు. అంటే ఎవరు వ్యాపారం చేసి పెద్ద ఎత్తున కూడా చేసే వాళ్ళందరూ కూడా ఆ లక్షణం చెప్పారు. అట్లాగే మరి ఇతర మతస్థులు, అంటే అన్ని మతస్థులు మన హిందువులను అంతం చేద్దాము, ఇది మత రాజ్యంగా వాళ్ళ రాజ్యంగా చేయాలని చాలా బలంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి లక్షల కోట్ల ఫండింగ్ కూడా వాళ్ళకు ఉన్నది. ఆ మాటకు నేను కూడా ఏకీభిస్తున్నా. అయితే మనం కూడా అలాంటిది ఒకటి ఎలా ఏర్పాటు చేయబోతున్నారు అంటే, అర్చకులు అంటున్నారు ఏం చేస్తామంటే అంత దేవుడు చూసుకుంటారు కదా అంటాడు. ఈయన అంటాడు, అరే దేవుడు చూసుకుంటే మరి నీకంటే ఎక్కువ పూజలు జమ్మూ కాశ్మీర్లో చేశారు, ఆఫ్ఘనిస్తాన్లో అంతకంటే పెద్ద గుళ్ళు ఉన్నాయి కదా, మరి వాళ్ళందరూ దేవుడు కాపాడా, మనల్ని మనం కాపాడుకోవాలన్న పాయింట్ మొదలు పెట్టాడు, చెప్పారు ఆయన. మాతో మాట్లాడిన సందర్భంలో ఏమంటారంటే, ఆయన అబ్దుల్ కలాం గురించి మాట్లాడుతూ మనలోనే దైవాగ్ని ఉంది, కావలసినంత కూడా ఒక వాటికి రెక్కలు కావాలంటే వీఆర్ ఆల్ బోర్న్ విత్ ఎ డివైన్ ఫైర్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ టు గివ్ వింగ్స్ టు ది స్కై అని కలాం గారు అన్న మాట ఆయన ఇప్పుడు ఉదహరిస్తూ ఉంటారు. ఇంకోటి కలాం గారు రాసినటువంటి వింగ్స్ ఆఫ్ ఫైర్ లో వాళ్ళ పాపని గురించి ఆయన చెప్తూ వాళ్ళ నాన్నగారు రోజు ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్తారండి. ఇది డే స్టార్టెడ్, ఎవరిది అబ్దుల్ కలాం గారు తన తండ్రి గురించి ఆయన మాట్లాడుతూ, ఇది డే స్టార్టెడ్ విత్ ద మార్నింగ్ నమాజ్ which he observed just before dawn అంటే. అలాగే ఈయన కూడా ఆ విధంగానే ఉంటది. హీ అవాయిడెడ్ కంఫర్ట్స్, నిజంగా ఆయన కంఫర్ట్స్ అన్ని వదిలేసుకున్నారండి. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు నేల మీద పడుకుంటానంటారు, సన్నీటి స్నానమేనండి, కాఫీ టీలు తాగరు, ఒక పూట భోజనమే, ఒక పూట భోజనము, కాఫీ టీలు తాగరు, నేల మీద పడుకుంటారు. ఆయన గురించి విన్నాడు, కానీ అరటి పండ్లు తిని ఉన్నారట, అరటి పళ్ళు. అది ఉదయం ఒకసారి తీసుకున్న తర్వాత సాయంత్రం ఒక అరటి పండు కానీ ఒక గ్లాస్ పాలు కానీ ఏదైనా ఒక ఫ్రూట్ అంతేనండి. హిమాలయాల్లో ఉంటారు ఇలాంటి యోగులు యాక్చువల్ గా. అయితే నేను కూడా ఎప్పటి నుంచో ఏ మహాత్మ ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతిరోజు సుమారు 10 కిలోమీటర్లు ఆయన రన్నింగ్ చేస్తారండి. వాకింగ్, జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ కాదండి, కంపల్సరిగా 10 కిలోమీటర్స్ ఆయన వెళ్ళిపోతారండి. అబ్బో, 10 కిలోమీటర్లు వాకింగ్, రన్నింగ్. ఆయన ఆసనాలు లేవండి, ఆసన పేరు చెప్తే ఆయన చేస్తారండి. అబ్బా, ఆసనాలు అంటే ఉక్కులాగైతారు మనుషులు. నా ఇంటికి లిఫ్ట్ లేదు మహాత్మా, అది గ్రౌండ్ G+3, ఆయన చరిత్ర మీద నడుచుకుంటూ పైకి వచ్చారండి. ఆయన గురించి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఏం అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు చరిత్రలో కాదు, సినిమాలో కూడా మనం చూస్తూ ఉంటాము. హీరో నాగార్జున ఒక సినిమాలో ఉంటారు, ఆ హీరోని ఎప్పుడు అపార్థమే చేసుకుంటది. ఆడి ఎంత మంచి ఎన్నికపోతుంటే కూడా అపార్థమే చేసుకుంటుంటది. ఆడ ఒక విలన్ గా ఏమి స్థిరంగా ఉండిపోతుంది. అట్లాగా మన హిందువులు కూడా వీరరాఘవరెడ్డి గారు ఏం చేసినా మనల్ని మొత్తం ఒక విలన్ గా, ఎందుకంటే మనుషులను మంచోళ్ళు లేరు కదా లోకంలో, చెడ్డోళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మంచోడు కనబడగానే వీడు చెడ్డోడేగానే వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఆ దొంగ ఎవరిని చూసినా వాడికి దొంగ, అందరూ దొంగలాగా కనబడతారు ఇతరులు కూడా. సో ఈ లోకంలో చెడ్డవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీరరాఘవరెడ్డి గారు వాళ్ళకి అర్థం కాడు. ఎందుకంటే ఈయన వీళ్ళు ఎవరు బయట లోకంలో ఉన్న దొంగలు అందరూ ఎట్లా ఆలోచిస్తారంటే వాళ్ళు దొంగలు కాబట్టి ఈయన కూడా దొంగ అని వెంటనే అప్లై చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఏమంటారు మీరు? వారు ట్రస్ట్ లో డబ్బు ఉందండి, ట్రస్ట్ లో రూపాయి కోటి ఖర్చుల మీద 1 రూపాయి కూడా వాడుతున్నారండి. వారి సొంతానికి కూడా వారి పేరు కూడా వాళ్ళు భారీ ఖర్చు పెట్టుకుంటారండి. ఓకే ఓకే. ఎక్కడ 1 రూపాయి ఎవరి దగ్గర దానాలు స్వీకరించలేదండి. అయితే హిందువులు కూడా పెద్ద ఎత్తున డొనేషన్స్ ఇవ్వాలి సార్. నేను కూడా అంటాను, భగవద్గీత చదివిన తర్వాత నాకు అర్థమైంది 20 to 30% మనము సమాజ హితం కోసం ఖర్చు పెట్టాలి. అందులో ధర్మాన్ని కాపాడే వాళ్ళ కోసం ఇవ్వడం జరగాలి. మెయిన్గా పేదలకు పెట్టడం కాదు. పేదలకు ఎంత పెట్టినా పేదలు ధనవంతులు కారు, ఎందుకంటే వాడు పని చేయడం మానేస్తాడు, కూర్చొని తినడం మొదలు పెడతాడు. కానీ ధర్మాన్ని కాపాడే వాళ్ళే గొప్పవాళ్ళని నా దృష్టిలో కూడా. దుర్మార్గులను శిక్ష పడేటట్టు చేయడం, దుర్మార్గులను అంతం చేయటట్టు ఎవరు చేస్తారో వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు, వాళ్ళని దైవంగా మనం భావించవచ్చు. అదే ఈయన కూడా అదే కాన్సెప్ట్ చెప్పారు. ఆ ప్రయత్నంలో ఎవరు చేసినా వాళ్ళు దైవ స్వరూపులే. అందుకే నిన్న గురుగారు ఒక కర్ణుడికి కృష్ణుడికి ఉన్నది భేదం కూడా అదే చెప్పాను. కర్ణుడు మొత్తం దానం చేస్తే గొప్ప కాదు, ధర్మాన్ని కోసం దుర్మార్గుల అంతం చేపించేవాడు గొప్పవాడని నేను చెప్పాను ఆ వీడియోలో. అవునా? దానం చేస్తూ పోతే దుర్మార్గులు ఇంకా పెరుగుతూ ఉంటారు. వాళ్ళు ఒక సినిమాలో
హరికృష్ణ ఏదో పాత్ర ఉంటుంది, వాడి విలన్ వచ్చి నీ తలకాయ కావాలంటే వెంటనే నరికిచ్చేస్తాడు. ఇలాంటి వాళ్ళు పనికి మాలిన వాళ్ళు, వీళ్ళు ఎవరికి న్యాయం చేయగలరు? అపాత్ర దానం చేయకూడదు అంటాడు కృష్ణ పరమాత్మ. ఓకే, చెప్పండి. ఓకే ఓకే అయితే ఇలాంటి ఇంత మంచి వాళ్ళు మీరు చెప్తున్నది గమనిస్తుంటే, ఇంత మంచి వాళ్ళు కాబట్టి సాధారణంగా తొందరగా అర్థం చేసుకోలేరు ప్రజలు. ఎందుకంటే రోజు టీవీలలో వాళ్ళు విలన్లను దుర్మార్గుల గురించి చూసి 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 ఉంటారండి. ఈ మీడియాలో కూడా జర్నలిస్టులు కూడా మైండ్ ఎట్లుంటుందంటే ఎప్పుడు దుర్మార్గుల గురించి మాట్లాడి మాట్లాడి వాళ్ళ మైండ్ కూడా అలాగే ఉంటుంది. సో కొంతమంది పోలీసులకు పిల్లనివ్వడానికి భయపడతారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దొంగలతో మోసగాళ్ళతో ఉంటారు కదా, వాళ్ళ మనస్తత్వం కూడా అలాగే ఉంటుందని భయపడి పిల్లనివ్వట్లేదు. సో సాధారణంగా ఈ జర్నలిస్టులు కానీ మీడియా పబ్లిక్ లో ఈ ఎప్పుడు చూసినా దుర్మార్గాల గురించి విని అపార్థం చేసుకున్నారు అనిపిస్తుంది నాకు ఆయన గురించి. ఆయన ఒకసారి బయటకు వచ్చి ఆయన ఛానల్లో మాట్లాడితే అన్ని ఛానళ్ళు ఆయనకు ఎగబడతాయి. ఆయన వాయిస్ విని ఆయన భావజాలం కనుక వింటే, ఇప్పటికీ ఆయన యూట్యూబ్ ఛానల్ మొత్తం ఉన్న వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ చూస్తే కూడా అందరికీ సత్యం అంత ఈజీగా అర్థం చేసుకోలేరు. చూస్తే అర్థమవుతుంది. గురుగారు ఉందాం, మరి చాలాసేపు మాట్లాడాము. తప్పకుండా కోరుకోవడమే కాదు, ఆ దిశగా పని చేయాలి మనం. అవునవును. ఓకే ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తుండండి. మరి ఎప్పుడైనా కాయిన్కు రెండు వైపులా చూడాలి, ఒకవైపు చూడకూడదు. సో నేను ఆయన తిట్టాలనే యాక్చువల్గా వీడియో చేయడం కోసం ఆయన చూశాను, కానీ చూసిన తర్వాత ఆయన వీడియోలను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన గుండెల నిండా మరి భారతీయత హిందుత్వమే కాదు ధర్మం కూడా ఉంది. నిజానికి క్రిస్టియన్ ముస్లిమ్స్ ఇతర అన్ని మతాల వాళ్ళు కూడా ఆయన ఏకఖండంతో ఆయన పొగుడుతారు ఆయన మనస్తత్వం కనుక గమనిస్తే. ఎందుకంటే ఆయన ధర్మాన్ని కోరుకుంటుండే. ధర్మం అన్ని మతాలలో కూడా బలహీనులు, తెలివి తక్కువ ఉన్న వాళ్ళు, డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు మరి బలంగా చాలా దెబ్బతింటున్నారు. వాళ్ళు అంటే చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్ళందరూ రక్షణ కోసం ఈ రామరాజ్యం మరి అంటాడు. మరి ఇది ఎంతవరకు సాధిస్తారో మనం చూడడం కాదు, మనం కూడా ధర్మం వైపు పని చెయ్యాలి ఆ దిశగా. అప్పుడే ఆ భగవంతుడు మనకు సపోర్ట్గా ఉంటాడు. లేకపోతే నరకలోకంలో భయంకరమైన శిక్షలు ఉంటాయని నేను నమ్ముతాను. ఆ నరకలోకం ఎప్పుడు ఎక్కడో కాదు, ఈ రోజు మనం చనిపోవచ్చు, ఈ రోజు ఆ నరకలోకం వెళ్ళొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మం న్యాయం వైపు ఉండాలి. ఎవరు చెప్పారని వెంటనే మనం ఎవరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మకూడదు. మన ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే మరి లైక్ చేస్తుంటే ఇది ఎక్కువ మందికి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అట్లాగే సబ్స్క్రైబర్స్ మనకు పెరగాలి. సో నాకు కూడా కాల్ చేసి మాట్లాడండి, నా నంబర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.